రాష్ట్రానికి సంబంధించి దోబూచులాట నడుస్తుంది. పోలీసులు చట్టవిరుద్ధంగా లేదంటే కనుక రాజకీయ పార్టీల చేతుల్లో నడుస్తా రాజకీయ పార్టీ వాళ్ళ కక్షలో ఉన్నటువంటి వాళ్ళ మీద లేదా రాజకీయ ప్రతీకారాలకి పోలీసులు ఒక ఆయుధంగా మారుతున్నటువంటి పరిస్థితి. గతంలో అలా చేశారు తప్పని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలని ఆనాడు ఆశ్రయిస్తే న్యాయస్థానాలు చివరికి అరెస్ట్లే చేయకుండా అడ్డుకున్నటువంటి సందర్భం అదంతా చూసాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పోలీసుల్ని ఎవరన్నా పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ల మీద మీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పట్టరండి అంటారు. ఎందుకంటే వీళ్ళేమో ఇవాళ అరెస్ట్ చేస్తే 2-3 రోజుల తర్వాత అరెస్ట్ చూపెడతారు. ఈలోపు వీళ్ళని హింసించడం, అవమానించడం, ఇబ్బంది పెట్టడం ఇదంతా చేస్తున్నారు. అట్లాంటి కాన్సెప్టుల నేపథ్యంలో ఈ మొక్క తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే హైకోర్టుకి పోలీసులు ఏం చెప్తున్నారు, అబ్బే మా సీసీ కెమెరాలు పాడైపోయినాయండి, మా స్టేషన్లోది తగలబడిపోయిందండి, కోతి పట్టుకుంటే తగలబడింది, పిల్లి పట్టుకుంటే తగలబడింది, షార్ట్ సర్క్యూట్ అయి తగలబడింది, ఇది చెప్తున్నారు. అది మేము ఎట్ట నమ్మాలి అంటే ఎవరో ఒక కంపెనీ నుంచో లెటర్ రాయించుకొచ్చేసి తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఏదో ఒక కేసులో అయితే అనుకోవచ్చు, అన్నిట్లలో ఇదే జరుగుతుంది. దీంతో హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో పోలీసులకు న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉండడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలు నిగ్గుదేల్చేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందుంచాలని ఆదేశాలు ఇచ్చినప్పుడే ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోతుందండి. ఇది చాలా మిస్టీరియస్గా మాయమవుతుందని పోలీసులు చెబుతున్న కారణాలు ఎంతమాత్రం నమ్మశక్యంగా లేవని చెప్పింది. సీసీటీవీ ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీలు సజావుగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతివారం సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కోతుల కారణంగా సీసీటీవీ ఎస్ఎంపీఎస్లోని సర్క్యూట్ కాలిపోయిన కారణంగా సీసీటీవీ ఫుటేజ్ని కోర్టు ముందుంచలేకపోతున్నామన్న పోలీసుల వాదన హైకోర్టు మరోసారి తప్పుపట్టింది. సర్క్యూట్ కాలిపోవడం చేత సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయడం సాధ్యం కాదంటూ సౌత్రికా టెక్నాలజీస్ ఇచ్చిన నివేదిక మీద అనుమానాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ఆ నివేదికలోని సంతకాలు సీలు తేడాగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే స్వయంగా పరిశీలిస్తామని చెప్పింది. ఆ పరికరాలను తదుపరి విచారణ సమయంలో తమ ముందుంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా సీసీటీవీ కాలిపోయిందని, అందువల్ల ఫుటేజ్ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ మీద జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్పీ చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని, ఇంక్రిమెంట్లో కోత సరిపోదని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తన సోదరుని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కాటారి నాగరాజుని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటారి నాగరాజు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడు నవంబర్ 3న అక్రమంగా అదుపులో తీసుకున్న పోలీసులు 7వ తేదీనే అరెస్ట్ చేశామంటే అబద్ధం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్ స్టేషన్ నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజ్ని పెన్ డ్రైవ్లోంచి సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే సీసీటీవీ కాలిపోయిందని, అందువల్ల ఆ ఫుటేజ్ని ఇవ్వలేమంటూ మాచవరం పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అఫిడవిట్ వేశారు. దీనిపై మండిపడ్డ హైకోర్టు పోలీసులు ఏదో కుంటి సాకులు చెప్తూ ఆ ఫుటేజీలను తాము ముందుంచడం లేదని తప్పుపట్టింది. ఇలాంటి తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసనమైందని ఘాటుగా వ్యాఖ్యానింది. ఎస్హెచ్ఓ మీద చర్యలు తీసుకోవాల్సిందని స్పష్టం చేసిన విషయం తెలిసింది. తాజాగా మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషనర్ నిర్ణయించుకున్నారని చెప్పారు. అంటే వాళ్ళని బెదిరేసినట్టున్నారనమాట. ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్కి ఏమైనా హాని ఉందా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ స్పందిస్తూ కోతుల వల్ల వైర్లలో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందన్నారు. సీసీటీవీ కెమెరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మాచవరం ఎస్హెచ్ఓపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారని, ఏడాది పాటు ఇంక్రిమెంట్ కోత విధించారని తెలిపారు. పాపం ఆయన బలిపోసు రాజకీయ నిర్ణయానికి అమలు చేసినందుకు గాను అది జీవితకాలం వెంటాడుతుంది ఆయనకి. ఎస్ఎంపీఎస్ సర్క్యూట్ కాలిపోయిందని, ఇది బయటకు కనిపించదని, అందువల్ల ఫుటేజీని రికవరీ చేయడం సాధ్యపడలేదని వివరించారు. కోర్టు ఉత్తర్వులు అంటే తమకు గౌరవం ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని పోలీసులు కోర్టు ఆదేశాలంటే ఏమాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ఎప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని అడిగినా ఆ వెంటనే ఆ ఫుటేజ్ మిస్టీరియస్గా మాయమైపోతుందని తెలిపింది. కాలిపోయిందని మీరు చెప్తున్నారు, నిజంగా కాలిపోయింది ఇంకేమైనా జరిగింది ఎవరికి తెలుసు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. కోతుల వల్ల సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని మేము నమ్మాలా అంటూ ప్రశ్నించింది. తప్పులను సమర్థించుకోవద్దని వ్యాఖ్యానించింది. కాలిపోయిన సీసీటీవీని తామే స్వయంగా చూస్తామని, అందుకు సంబంధించిన అన్ని పరికరాలను తాము ముందుంచాలని ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.